హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. రీసెంట్గా నేను జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 మంత్స్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. పీడిఎఫ్ సేమ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు మంత్లీ కావాలంటే జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా మంత్ వైజ్ కూడా కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ జూలై మంత్కి సంబంధించిన అప్డేటెడ్ హూయిస్ టు పీడిఎఫ్స్ అన్ని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా బై చేయాలనుకుంటే ఒకసారి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మొట్టమొదటిగా జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. సంజోగ్ గుప్తా అపాయింటెడ్ యాజ్ ద CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించిన సీఈఓగా సంజోగ్ గుప్తా అయితే నియమితులయ్యారు. సో రీసెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ గుర్తుపెట్టుకోండి. అలాగే కేశవన్ రామచంద్రన్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కేశవన్ రామచంద్రన్ అయితే నియమితులయ్యారు. ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ assumes charge as the air officer in charge administration. ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు అయితే స్వీకరించారు. సునీల్ కాదం అపాయింటెడ్ యాజ్ ద సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సునీల్ కాదం అయితే నియమితులయ్యారు. ఇండిగో నేమ్స్ ద ఫార్మర్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నీతి ఆయోగ్ మాజీ CEO అయిన అమితాబ్ కాంత్ ను ఇండిగో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సాహిల్ కీన్ ని నేమ్డ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ కి సంబంధించిన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా సాహిల్ కీని అయితే నియమితులయ్యారు. ఎటర్నల్ అపాయింటెడ్ ద ఆదిత్య మంగళ యాజ్ ఫుడ్ డెలివరీ CEO. ఎటర్నల్ కంపెనీ ఫుడ్ డెలివరీ సీఈఓగా ఆదిత్య మంగళని అయితే నియమించింది. ఎటర్నల్ కంపెనీ ఏంటంటే జొమాటో ఉంది కదా, స్విగ్గీ జొమాటో కంపెనీలో జొమాటో ఉంది కదా, జొమాటో పేరెంట్ కంపెనీగా ఆ పేరుని ఎటర్నల్ గా మార్చారు. ఈ ఎటర్నల్ కింద మనకి జొమాటో వస్తుంది ఫుడ్ డెలివరీ యాప్, అలాగే మనకి ఈ బ్లింకిట్ అనేది కూడా ఎటర్నల్ కిందకి అయితే వస్తుంది. సో దాంట్లో మనకి గ్రోసరీ డెలివరీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈ రెండు కూడా, ఒకటి ఫుడ్ డెలివరీ వచ్చేసరికి జొమాటో, బ్లింకిట్ వచ్చేసరికి సో మనకి గ్రోసరీ డెలివరీకి సంబంధించి రెండు యాప్స్ ఉన్నాయి. రెండు కూడా ఎటర్నల్ కింద అయితే వస్తాయి. ఫుడ్ డెలివరీకి సంబంధించి అయితే ఆదిత్య మంగళాన్ని అయితే సీఈఓగా అయితే అపాయింట్ చేశారు. సుకన్య సోనోవాల్ బికమ్ ద కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్. కామన్వెల్త్ యువ శాంతి రాయబారిగా సుకన్య సోనోవాల్ అయితే నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లో ఉన్న ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బికమింగ్ ద ఫస్ట్ ఫారెన్ లీడర్ టు బి హానర్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడడ్ అండ్ టొబాగో. ట్రినిడడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించిన రిపబ్లిక్ అవార్డుతో గౌరవించబడిన తొలి విదేశీ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే నిలవడం జరిగింది. దీపికా పదకొనే బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ హానర్డ్ ఆన్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026. 2026 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ లో గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా దీపికా పదకొనే అయితే నిలవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ conferred with Ghana highest civilian award the officer of Order of Star of Ghana. ఓకే, నరేంద్ర మోడీ గారికి ఇందాక ట్రినిడడ్ టొబాగో వాళ్ళు అవార్డు ఇచ్చారని చెప్పుకున్నాం కదా, అలాగే నరేంద్ర మోడీ గారికి ఘనా దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు కూడా లభించడం జరిగింది. పిఎం మోడీ హానర్ విత్ ద కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐర్స్. ఓకే, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐర్స్ ఓకే ఈ అవార్డు తో కూడా సత్కరించబడడం జరిగింది. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఫ్యూ కంట్రీస్ అయితే విజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కంట్రీలో ఆ కంట్రీ యొక్క హానర్స్ అనేవి అయితే నరేంద్ర మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్ విన్స్ ద టాప్ ప్రైజ్ ఇన్ నాసా కంటెస్ట్. నాసాకు సంబంధించిన పోటీలో ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్ వచ్చేసరికి అగ్ర బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. పిఎం మోడీ రిసీవ్స్ ద కీ టు ద సిటీ ఇన్ బ్యూనస్ ఐర్స్. ఆల్రెడీ చూసాం కదా, పేస్ హోమేజ్ టు ద మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్. బ్యూనస్ ఐర్స్ లో నరేంద్ర మోడీ గారు కీ టు ద సిటీ అవార్డును గెలుచుకున్నారు. దాంతో పాటుగా అక్కడ మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి నివాళులు కూడా అర్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై మంత్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. గుకేష్ తుమ్మరాజు ట్రిమ్స్ ఇన్ ర్యాపిడ్ సెషన్ ఆఫ్ గ్రాండ్ చెస్ 2025 యాజ్ బ్రిడ్జ్ బ్యాటిల్ బిగిన్స్ ఇన్ జాగ్రేబ్. జాగ్రేబ్ లో బ్రిడ్జ్ యుద్ధం ప్రారంభం కాగా గ్రాండ్ చెస్ 2025 ర్యాపిడ్ విభాగంలో గుకేష్ తుమ్మరాజు లేదా డి గుకేష్ మనకి విజయం సాధించడం అయితే జరిగింది.
లాండో నోరిస్ విన్స్ ద రైనీ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. లాండో నోరిస్ మనకి రైనీ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది ఫార్ములా 1 రేస్ మనకి. ఇండియా మేడ్ హిస్టరీ అట్ ద ఎడ్బాస్టన్ ఆన్ జూలై 6th by winning the test match at the venue for the first time ever. మొట్టమొదటిసారిగా జూలై 6న మనకి ఎడ్బాస్టన్ లో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన భారతదేశం తొలిసారిగా విజయం సాధించి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఇంగ్లాండ్ భారత్ మధ్య అయితే టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది కదా. ఇండియా టు బిడ్ ఫర్ 2029-31 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 2029 31 సంవత్సరాలకు సంబంధించి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి భారతదేశం బిడ్ అయితే చేయడం జరిగింది. సో మనకి చాలా దేశాలను బిడ్ వేస్తూ ఉంటాయి. మేము దీన్ని అయితే హోస్ట్ చేస్తాం. మేము సమ్ ఎక్స్ అమౌంట్ కి అయితే హోస్ట్ చేస్తే ఇలా బిడ్ వేస్తే సో వాళ్ళు బిడ్ బట్టి మనకి ఒక కంట్రీకి సెలెక్ట్ చేసి వాళ్ళకైతే అధికారం అయితే హోస్టింగ్ చేయడానికి ఆతిథ్యం చేయడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మెక్సికో ఓన్ దేర్ 10th గోల్డ్ కప్ టైటిల్ బై బీటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ 2-1. అమెరికాను 2-1 తేడాతో ఓడించి మెక్సికో తమ 10వ గోల్డ్ కప్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ కప్ కజకిస్తాన్ 2025 జాస్మిన్ లంబోరియా, షాషి మరియు నుపూర్ విన్ ద గోల్డ్ యాజ్ ఇండియా ఫినిష్డ్ విత్ 11 మెడల్స్. ఓకే, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే కజకిస్తాన్ లో జరిగిందో దీంట్లో మనకి కజకిస్తాన్ లో జైస్మిన్ లంబోరియా, షాషి, నుపూర్ మనకి స్వర్ణ పథకాలు అయితే సాధించారో. వీళ్ళతో కలిపి మొత్తం మీద అయితే 11 పథకాలు అయితే మనకి ఇండియా గెలుచుకుని అయితే టోర్నమెంట్ ని ముగించడం జరిగింది. జూలైలో ఉన్న పుస్తకాలు రచయితలు బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ఎటర్నల్ లైట్ దలైలామాస్ న్యూ బయోగ్రఫీ. ఎటర్నల్ లైట్ దలైలామా న్యూ బయోగ్రఫీ పుస్తకం అనే దాన్ని అరవింద్ యాదవ్ అయితే రచించడం జరిగింది. ఎటర్నల్ లైట్ దలైలామా కొత్త జీవిత చరిత్ర పుస్తక రచయిత అరవింద్ యాదవ్. నెక్స్ట్ జూలైలో ఉన్న సూచికలు, ర్యాంకులు, ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ చూద్దాం. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ లో అత్యధికంగా 2025లో 758 యూనికార్న్ కంపెనీస్ అయితే రావడం జరిగింది. చైనాలో 343, ఇండియాలో 64 అయితే రావడం జరిగింది. ఓకే, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ టాప్ ప్లేస్ లో 758, చైనా 343, భారత్ 64 అయితే నిలవడం జరిగింది టాప్ 3లో. యూనికార్న్ అంటే ఏంటి అంటే ఒక నార్మల్ ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఆ కంపెనీ అనేది బాగా పెద్దగా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఎంత వరకు మనకి వెళ్ళిందో మీరు అయితే తెలుసుకున్నారు కదా. అదే విధంగా ఈ సంవత్సరం ఇండియా 64 యూనికార్న్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది కదా. ఇందులో కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జిరోదా. సో బ్రోకింగ్ కంపెనీ మనకి షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. జిరోదా కంపెనీ మనకి చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి కామర్స్ స్టార్ట్ చేశారు, ఎంత పెద్దదైందో మీకు అందరికీ చూసే ఉంటారో. అలాగే మనకి రాజర్ పే కానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఒక చిన్న కంపెనీగా మనకి స్టార్ట్ అయ్యి అది ఒక పెద్ద కంపెనీగా మారితే దాన్ని అయితే యూనికార్న్ అయితే అంటారు. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఫిన్లాండ్ టాప్స్ ద లిస్ట్ అండ్ ఇండియా ర్యాంక్ 99. యుఎన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిస్తే భారతదేశం 99వ స్థానంలో నిలవడం జరిగింది. India has reached the major milestone in child healthcare by reducing the under 5 mortality rate by an impressive 78% according to the 2024 UN IGME report. 2024 UN IGME నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల రేట్ అనేది 78% తగ్గించడం ద్వారా భారతదేశం పిల్లల ఆరోగ్య సమస్యలో ఒక ప్రధాన మైలురాయిలు అయితే చేరుకోవడం జరిగింది. అంటే మనకి పుట్టిన పిల్లలు ఎక్కువగా మోర్టాలిటీ రేట్ అంటారు కదా, ఫెర్టిలిటీ మోర్టాలిటీ అని చెప్పి పుట్టిన పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు కదా. అలా చనిపోవడం అనేది అయితే మనకి ఈ మధ్యన అయితే 78% వరకు అయితే మనకైతే తగ్గడం జరిగింది. జూలైలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనోడ్ హిప్నటిస్ట్ డాక్టర్ బివి పట్టాభిరామ్ పాస్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 75. ప్రముఖ హిప్నాటిస్ట్ డాక్టర్ అయిన బివి పట్టాభిరామ్ గారు అయితే 75 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. జూలియన్ మెక్మోహన్ స్టార్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఫోర్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 56. ఓకే, మనకి ఫెంటాస్టిక్ 4 లో నటించిన స్టార్ యాక్టర్ అయిన జూలియన్ మెక్మోహన్ 56 ఏళ్ల వయసులో చనిపోయారు. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ పీటర్ రుఫాయి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 61. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ ప్లేయర్ అయిన పీటర్ రుఫాయి 61 ఏళ్ల వయసులో చనిపోయారు. జూలై లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు సోలరైజ్ 4 మిలియన్ ఇండియన్ హోమ్స్ బై 2027. 2027 నాటికి 4 మిలియన్ల భారతీయులను సోలరైజేషన్ చేసే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే మీ మధ్యన మనకి సోలార్ పెట్టుకునే వాళ్ళకైతే సబ్సిడీస్ ఇవ్వడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ అయితే చేస్తున్నారు కదా. The RBI latest financial stability report has revealed a significant improvement in the asset quality of Indian banking system, with gross NPAs dropping to 2.3% in March 2025, a multi-decade low. RBI యొక్క తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఆస్తి నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను అయితే
మనకి వెల్లడించడం జరిగింది. మార్చి 2025లో స్థూల నిరర్ధక ఆస్తులు 2.3% పడిపోయాయి. ఇది బహుళ దశాబ్దాల కనిష్ట స్థాయికి అయితే మనకి పడిపోవడం అయితే జరిగింది. అంటే ఎన్‌పీఎస్ తగ్గడం అనేది బ్యాంకింగ్ విషయంలో మంచిదే కదా! వాళ్ళకి అప్పులనేవి, మొండి బాకీలనేవి తగ్గినట్లయితే గనక వాళ్ళకైతే మనకి ఇంప్రూవ్ అయినట్టయితే బిజినెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. Reserve Bank of India has barred all banks and NBFCs, non-banking financial companies, from levying the prepayment penalty on floating rate loans availed by the micro and small enterprises. అంటే చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు లోన్స్ అనేవి తీసుకుంటారు కదా. సో జనరల్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్ అనేది లోన్ తీసుకుంటే వాళ్ళు 1 ఇయర్ కే ఫుల్ గా పేమెంట్ చేసేస్తే ప్రీ క్లోజింగ్ అంటే లోన్ అనేది ముందుగా తీసుకున్నందుకు గాను మనకి పెనాల్టీ అనేది కూడా వేయడం జరుగుతుంది. కొంత పెనాల్టీ వేసి అప్పుడు మనకైతే లోన్ అనేది క్లోజ్ చేస్తారో ఆ విధంగా ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఏవైతే తీసుకున్నారో ఇటువంటి ఎంఎస్ఐ కంపెనీలు ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకుండా అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఎన్బిఎఫ్సికు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిషేధం అయితే విధించడం జరిగింది. అంటే ఆ విధంగా ముందు లోన్ క్లోజ్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి పెనాల్టీ లేకుండా లోన్ అనేది అయితే క్లోజ్ చేయాలని చెప్పి ఆర్బీఐ అయితే చెప్తుంది. స్లైస్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఇన్ కోరమంగల్, బెంగళూరు. ఓకే, బెంగళూరులోని కోరమంగల్లో స్లైస్ వచ్చేసరికి భారతదేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను అయితే ప్రారంభించింది. యాక్చువల్ గా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే కూడా మనకి స్లైస్ లో అయితే మెర్జ్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం బెంగళూరులో అయితే యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ అయితే స్లైస్ అయితే ప్రారంభించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ ద న్యూ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్ ఇన్ కోల్కతా అండ్ హైదరాబాద్. కోల్కతా, హైదరాబాద్ లో కొత్త గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్ అయితే ఎస్బీఐ ప్రారంభించింది. On June 30th, Reserve Bank of India asked all banks to start using the new system called the Financial Fraud Risk Indicator (FRI) tool was made by the Department of Telecommunication to stop rising online financial frauds. జూన్ 30 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించమని అయితే చెప్తుంది. దీన్ని పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఆపడానికి టెలికమ్యూనికేషన్ విభాగం అయితే దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్డ్ టు ఎయిడ్ ద $44 బిలియన్ టు వరల్డ్ ఎకానమీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $44 బిలియన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి జోడించడం అయితే జరిగింది. అంటే ఎస్బీఐ అభివృద్ధి అవడం ద్వారా మనకి ఇండియా వరల్డ్ వైడ్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇంత అమౌంట్ అయితే ఎస్బీఐ కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. Two major Indian banks, Indian Bank and Punjab National Bank, have removed the penalties linked to maintaining minimum balance in saving account. సేవింగ్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ అంటే మినిమం 1000 లేదా 2000 మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకి పెనాల్టీ అనేది వేస్తామని చెప్పి చాలా బ్యాంక్స్ అయితే మనకి తీసుకురావడం జరిగింది కదా. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అనేవి 1 by 1 మనకైతే ఈ మినిమం బ్యాలెన్స్ పైన పెనాల్టీ విధించడం అయితే మానేయడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం అయితే పొదుపు ఖాతాలపైన కనీస బ్యాలెన్స్ నిర్వహించడానికి సంబంధించి జరిమానాలు అయితే తొలగించడం జరిగింది. Next, Mashreq Bank from UAE has been allowed to set up a unit in Indian Gift City located in Gujarat. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీలో యూనిట్ ఏర్పాటు చేయడానికి యుఏఈకి చెందిన మష్రెక్ బ్యాంక్ కు అనుమతి అయితే లభించడం జరిగింది. జూలై మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. రియర్ అడ్మిరల్ వి గణపతి, a distinguished officer of the Indian Navy, has officially assumed the command of the Military Institute of Technology, Pune. భారత నావికాదళంలో విశిష్ట అధికారిగా ఉన్న రియర్ అడ్మిరల్ వి గణపతి గారు పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కమాండ్ గా అధికారికంగా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇండియా కమిషన్స్ ద సెకండ్ ప్రాజెక్ట్ 70A స్టీల్త్ ఫ్రైగేట్ ఇన్ రికార్డ్ టైం. రికార్డ్ సమయంలో రెండవ ప్రాజెక్ట్ 70A స్టీల్ ఫ్రైగేట్ అయితే భారతదేశం ప్రారంభించింది. నెక్స్ట్, ఆస్థా పూనియా, ఏ యంగ్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ నేవీ, హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ట్రైన్డ్ యాజ్ ద ఫైటర్ పైలట్. భారత నావికాదళంలో యువ అధికారిని ఆస్థా పూనియా ఫైటర్ పైలట్ గా శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్, జూలైలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. లడాక్ హోస్టెడ్ ద ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ టు బూస్ట్ ద సైంటిఫిక్ టూరిజం. శాస్త్రీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ తన మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ అయితే నిర్వహించింది. ఎన్విడియా బీట్స్ ద యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ టు బికమ్ ద వరల్డ్ ఫస్ట్ $4 trillion పబ్లిక్ కంపెనీ. ఎన్విడియా కంపెనీ ఉంది కదా, ఎన్విడియా వచ్చేసరికి యాపిల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు కదా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అమెరికాలో, యుఎస్ఏలో. వాటిని మనకి దాటి మనకి ఓడించి ప్రపంచంలోనే మొట్టమొదటి $4 trillion పబ్లిక్ కంపెనీగా అయితే అవతరించింది. సో 1 million మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఎంతో ఉంటారు కదా, అలాంటిది మనకి $4 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఎన్విడియా కంపెనీ అయితే సాధించడం జరిగింది. ఓకే, ఇంత పెద్ద కంపెనీ అయితే ఇప్పటిదాకా ఏదే లేదు, మొదటి కంపెనీ ఇది. యాపిల్, మైక్రోసాఫ్ట్ ని కూడా బీట్ చేసి ఎన్విడియా అయితే ఈ $4
ట్రిలియన్ డాలర్ మార్క్ అయితే చేరుకోవడం జరిగింది. అనంత టెక్నాలజీస్ ఫ్రమ్ హైదరాబాద్ హ్యాస్ గాట్ ద గ్రీన్ లైట్ టు స్టార్ట్ ఇండియా ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ ను హైదరాబాద్ కి చెందిన అనంత టెక్నాలజీస్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్ జితేందర్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద న్యూ నేషనల్ బయోబ్యాంక్ అట్ సిఎస్ఐఆర్ ఐజిఐబి ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ ఐజిఐబిలో డాక్టర్ జితేందర్ సింగ్ కొత్త జాతీయ బయోబ్యాంక్ అయితే ప్రారంభించారు. India has overtaken China as world fourth largest biofuel consumer in 2024 according to the statistical review of World Energy 2025. ఓకే, మనకి ఇందులో టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటే కనుక యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, బ్రెజిల్ సెకండ్ ప్లేస్, ఇండోనేషియా థర్డ్ ప్లేస్ లో ఉంటే, చైనాను ఓవర్టేక్ చేసి ఇండియా ఫోర్త్ ప్లేస్ కి వచ్చి చైనా ఫిఫ్త్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. 2024 ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూల్ వినియోగదారునిగా భారతదేశం చైనాను అధిగమించింది. ఓకే, వరల్డ్ ఎనర్జీ 2025 గణాంక సమీక్ష ప్రకారం యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్, బ్రెజిల్ సెకండ్ ప్లేస్, ఇండోనేషియా థర్డ్ ప్లేస్, ఇండియా ఫోర్త్ ప్లేస్, చైనాను అధిగమించి చైనా ఫిఫ్త్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. జూలైలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. కోస్ట్ గార్డ్ ఆఫ్ ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ జాయింట్లీ లాంచ్డ్ ద ఫస్ట్ క్వాడ్ అబ్జర్వర్ మిషన్ ఎట్ సీ. భారతదేశం, జపాన్, యుఎస్ మరియు ఆస్ట్రేలియా కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సముద్రంలో మొట్టమొదటి క్వాడ్ అబ్జర్వర్ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా అండ్ యుఏఈ ఆర్ మూవింగ్ టువర్డ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియల్ ఎలియన్స్ సెంటర్డ్ ఆన్ ఎకో ఫ్రెండ్లీ స్టీల్ అండ్ ప్రీమియం అల్యూమినియం ప్రొడక్షన్. భారత్ మరియు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరు కూడా పర్యావరణ హిత ఉక్కు మరియు ప్రీమియం అల్యూమినియం ఉత్పత్తిపై కేంద్రంగా ఉన్న ఒక రూపాంతర పారిశ్రామిక భాగస్వామ్యకి అయితే ముందుకు కదులుతున్నాయి. రష్యా బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ టు అఫీషియల్లీ రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా అయితే నిలిచింది. పాకిస్తాన్ టుక్ ఓవర్ ద రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆన్ జూలై 1. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు అయితే మనకి అధ్యక్షత వహిస్తారు కదా. జూలై 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క మనకి రొటేటింగ్ అధ్యక్ష పదవిలో ప్రకారంగా పాకిస్తాన్ అయితే ఈసారి అధ్యక్ష పదవిని అయితే చేపట్టడం జరిగింది. ఆన్ జూలై 2, European Union announced its long-awaited plan to cut the greenhouse gas emissions by 90% by 2040, aiming to reach carbon neutrality by 2050. జూలై 2న యూరోపియన్ యూనియన్ 2040 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 90% తగ్గించాలని దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ప్రణాళికలు అయితే ప్రకటించింది. 2050 నాటికి అయితే కార్బన్ తటస్థంగా చేరుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, హవాయి మౌనా లోవా క్లైమేట్ స్టేషన్ ఫేసెస్ షట్ డౌన్ ఆఫ్టర్ 65 years. హవాయిలో ఉన్న మౌనా లోవా క్లైమేట్ స్టేషన్ ఏదైతే ఉందో 65 సంవత్సరాల తర్వాత మనకి షట్ డౌన్ అయితే చేస్తున్నారు. జెన్నిఫర్ గిర్లింగ్ సైమన్స్ బికమింగ్ ద సురినామ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సురినామ్ దేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా జెన్నిఫర్ గిర్లింగ్ సైమన్స్ అయితే నిలవడం జరిగింది. ఇలాన్ మస్క్ లాంచ్డ్ ద న్యూ యుఎస్ పొలిటికల్ పార్టీ కాల్డ్ ద అమెరికా పార్టీ ఇన్ ద యుఎస్. ఓకే, అమెరికాలో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ రెండు ఉంటాయి కదా, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ. అలా కాకుండా మూడో పార్టీ దాని అమెరికా పార్టీని ఇలాన్ మస్క్ అయితే కొత్త రాజకీయ పార్టీని అయితే అమెరికాలో మనకి ప్రారంభించారు. నెక్స్ట్, సురినామ్ బికమింగ్ ద ఫస్ట్ అమెజాన్ కంట్రీ సర్టిఫైడ్ మలేరియా ఫ్రీ బై WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మలేరియా రహిత దేశంగా ధృవీకరించబడిన మొట్టమొదటి అమెజాన్ దేశంగా సురినామ్ దేశం అయితే నిలవడం జరిగింది. సురినామ్ 2 సార్లు అయితే మనకి న్యూస్ లోకి వచ్చింది, ఇంటర్నేషనల్ న్యూస్ లో గమనించండి. కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయిన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ ఆపరేషన్స్ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ 25 years. 25 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను అయితే మూసివేయడం జరిగింది. జూలైలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం. ఇండియా ఫస్ట్ వుడెన్ గురుద్వారా శ్రీ నానక్ నివాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫజిల్కా, పంజాబ్. పంజాబ్ లోని ఫజిల్కాలో భారతదేశం మొట్టమొదటి చెక్క గురుద్వారా శ్రీ నానక్ నివాస్ అయితే నిర్మించడం జరిగింది. యూనియన్ government has renamed the National Institute of Public Cooperation and Child Development has named as the Savitribai Phule National Institute of Women and Child Development. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఇండోర్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్. ఇండోర్ భారతదేశపు మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ అయితే ప్రారంభించింది.
ఇండియా ప్లాన్స్ టు బిల్డ్ మోర్ ఆయిల్ రిజర్వ్స్ ఫర్ ఎ సేఫర్ ఫ్యూచర్. సురక్షితమైన భవిష్యత్తు కోసం మరిన్ని చమురు నిల్వలు నిర్మించాలని చెప్పి భారతదేశం అయితే యోచిస్తుంది. వరల్డ్ బ్యాంక్ ర్యాంక్డ్ ద ఇండియా ఫోర్త్ అమాంగ్ ద వరల్డ్ మోస్ట్ ఈక్వల్ సొసైటీస్ ఆఫ్టర్ ద స్లోవేక్ రిపబ్లిక్, స్లోవేనియా అండ్ బెలారస్. స్లోవేక్ రిపబ్లిక్, స్లోవేనియన్, బెలారస్ దేశాల తర్వాత ప్రపంచంలోని అత్యంత సమాజంలో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ 4వ స్థానం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మోస్ట్ ఈక్వల్ సొసైటీస్ జాబితాలో స్లోవేక్ రిపబ్లిక్ ఫస్ట్ ప్లేస్, స్లోవేనియన్ సెకండ్ ప్లేస్, బెలారస్ థర్డ్ ప్లేస్ ఉంటే ఇండియా అయితే ఫోర్త్ ప్లేస్ లో నిలవడం జరిగింది. గవర్నమెంట్ కట్ టోల్ రేట్స్ పై 50% ఆన్ కీ హైవేస్. కీలక రహదారులపై టోల్ రేట్ ని 50% అయితే ప్రభుత్వం తగ్గించడం జరిగింది. జూలై నెలలో ఉన్న సమావేశాల సమిట్స్ చూద్దాం. ఓం బిర్లా inaugurated the CPA Zone 2 Conference on Good Governance in Digital Era at ధర్మశాల. డిజిటల్ యుగంలో సుపరిపాలనపై ధర్మశాలలో సిపిఏ జోన్ 2 సదస్సు అయితే ఓం బిర్లా ప్రారంభించారు, లోక్సభ స్పీకర్. పిఎం మోడీ అటెండెడ్ ద 17th బ్రిక్స్ సమిట్ ఇన్ బ్రెజిల్. ఓకే, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని అయితే బ్రెజిల్ లో మనకి నరేంద్ర మోడీ గారు అయితే మనకి హాజరవడం అయితే జరిగింది. ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ చైర్పర్సన్ ఇన్ గురుగ్రామ్. గురుగ్రామ్ లో మొట్టమొదటి జాతీయ పట్టణ స్థానిక సంస్థల చైర్పర్సన్ల సమావేశాన్ని భారతదేశం అయితే నిర్వహించింది. ఇండియా మార్క్డ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ మ్యారిటైమ్ డిప్లొమసీ బై హోస్టింగ్ ద ఇనాగరల్ ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ ఇన్ చెన్నై ఆన్ జూలై 1. జూలై 1న చెన్నైలో ప్రారంభ ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ నిర్వహించడం ద్వారా భారతదేశం సముద్ర దౌత్యంలో కొత్త అధ్యాయాన్ని అయితే ప్రారంభించింది. జూలై నెలలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 1853 crore 4-lane హైవే ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో 1853 కోట్ల 4 లైన్ల హైవే ప్రాజెక్ట్ అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. On June 30th, Chief Minister Bhupendra Patel inaugurated the Jana Surasha Santrupti Abhiyan in Gandhinagar, marking the beginning of a countrywide campaign focusing on the bridging welfare gaps by extending the benefits of central government schemes to the all eligible citizens. జూన్ 30న ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ గాంధీనగర్లో జన సురక్ష శాంతి అభియాన్ అయితే ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక పథకాల ప్రయోజనాలను అర్హులైన పౌరులందరికీ విస్తరించడం ద్వారా సంక్షేమ అంతరాలు తగ్గించడంపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా ప్రచారానికి అయితే ఇది నాంది పలుకుతుంది. పథకం పేరు జన సురక్ష శాంతి అభియాన్. హిమాచల్ ప్రదేశ్ has becoming the first state in India to implement Aadhaar based face authentication for ration distribution under the public distribution system. పీడిఎస్ ఉంది కదా, ప్రజా పంపిణీ వ్యవస్థ. దీని కింద రేషన్ పంపిణీ కోసం ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపును అమలు చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అయితే నిలిచింది. Central government has sanctioned the 19,000 crore for the establishing the state-of-art PM Mitra Textile Park in విరుధునగర్, తమిళనాడు. తమిళనాడులోని విరుధునగర్లో అత్యాధునిక పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 19 కోట్లు అయితే మంజూరు చేసింది. బెంగళూరు సిటీ యూనివర్సిటీ టు బి రీనేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ పిఎం మన్మోహన్ సింగ్. బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పేరైతే పెట్టనున్నారు. Gujarat has officially becoming the third state in India to cross the milestone of 1 crore registered stock market investors after Maharashtra and Uttar Pradesh. ఎక్కువగా స్టాక్ మార్కెట్ ముంబైలో చేస్తూ ఉంటారు కదా, మహారాష్ట్ర అలాగే ఉత్తరప్రదేశ్ లో. ఆ రెండింటి తర్వాత రెండు రాష్ట్రాల తర్వాత 1 కోటి మంది నమోదిత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల మైలురాయిని అయితే భారతదేశంలో దాటిన 3వ రాష్ట్రంగా గుజరాత్ అయితే నిలిచింది. On July 5th, Chief Minister Mohan Charan Manjihi announced that Puri, one of the Odisha top tourist and religious places, will now become the municipal corporation. జూలై 5న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి ఒడిశాలోని అగ్ర పర్యాటక మతపరమైన ప్రదేశాల్లో ఒకటైన పూరిని ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. June 30, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ launched the scheme named the Digi Lakshmi to help the urban poor women to earn a living by offering the digital services. The scheme will set up over 9,000 digital kiosks in cities and towns, each managed by women from self-help groups. ఓకే, మనకి జూన్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ సేవలు అందించడం ద్వారా పట్టణ పేద మహిళల జీవనోపాధి పెంపొందించేందుకు గాను డిజి లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నగరాలు పట్టణాల్లో 9,000 కంటే ఎక్కువ డిజిటల్ కియోస్క్లను ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ డిజిటల్ కియోస్క్ ని ఎవరు నిర్వహిస్తారంటే స్వయం సహాయక సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అయితే నిర్వహించబోతున్నారో. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పవర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్. ఇట్ ఎయిమ్స్ టు ఇంపోర్ రూరల్
బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎకనామికలీ అండ్ హెల్ప్ దెమ్ టు రైజ్ అబౌవ్ పవర్టీ. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేదరిక రహిత గ్రామ పథకాన్ని అయితే ప్రారంభించింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న గ్రామీణ కుటుంబాలకు బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పవర్టీ లైన్ కుటుంబాలకు ఆర్థికంగా సాధికారత అందించడం, పేదరికం నుండి వాళ్ళు బయటికి తీసుకురావడానికి లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే పెట్టుకుని ప్రారంభించడం జరిగింది. ఓకే, పథకం పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పవర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్. రాజస్థాన్ లో ప్రారంభించారు. నెక్స్ట్ జూలై నెలలో ఉన్న ఇతర కరెంట్ అఫైర్స్ మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. పుదుచ్చేరి బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ టీబీ స్క్రీనింగ్ ఇన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. కుటుంబ దత్తత కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ ను అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రంగా పుదుచ్చేరి అయితే నిలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ లాంచ్డ్ ద రైల్ వన్ యాప్ యాజ్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ప్యాసింజర్ సర్వీసెస్. అన్ని ప్రయాణికుల సేవలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా రైల్ వన్ అనే యాప్ అయితే రైల్వే మంత్రి ప్రారంభించారు. జూలై నెలలో ఉన్న ముఖ్యమైన డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జూలై 1న గూడ్స్ అండ్ సర్వీస్ డే, జిఎస్టీ డే, వస్తు సేవల పన్ను దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటాం. జూలై 1న జిఎస్టీ తో పాటుగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మనకి 70 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 1955లో ఫార్మేషన్ అవడం జరిగింది. 1955లో స్థాపించబడి 70 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రీసెంట్ గా జూలై 1న అయితే మనకి 70 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మనకి ఫంక్షన్ కూడా ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. అలాగే జూలై 1న చార్టెడ్ అకౌంటెంట్ డే, సిఎస్ ఉంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం కూడా జూలై 1న జరుపుకుంటాం. అలాగే డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా జూలై 1న జరుపుకుంటాం. ఓకే, డాక్టర్స్ డే జరుపుకుంటాం, చార్టెడ్ అకౌంటెంట్స్ డే జరుపుకుంటాం, అలాగే జిఎస్టీ డే అయితే జరుపుకుంటాం. అలాగే ఎస్బీఐ కూడా స్థాపించింది కూడా జూలై 1నే మనకి. ఇవన్నీ కూడా జూలై 1న అయితే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే థీమ్ వచ్చేసరికి నేషనల్ డాక్టర్స్ డే కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. జూలై 2న వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే, ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని జూలై 2న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఛాంపియనింగ్ ఫెయిర్ ప్లే, రిపోర్టింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇంపాక్ట్. అలాగే జూలై 2న వరల్డ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఓకే, యుఎఫ్ఓ డే, ప్రపంచ గుర్తించబడని ఎగిరే వస్తువులు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనే డేని జూలై 2న అయితే జరుపుకుంటాము. అలాగే జూలై 5న ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్, అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకున్నాం. యాక్చువల్ గా ఈ డే అనేది జూలైలో వచ్చే ఫస్ట్ సాటర్డే, జూలై మొదటి శనివారం అయితే ఈ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కోఆపరేటివ్స్ డ్రైవింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. అలాగే జూలై 6న వరల్డ్ జునోసిస్ డే, ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని జూలై 6న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది జూలై మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అప్డేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మాట్ లో అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కావాలితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ లో ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు కావాలితే మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జూలై మంత్ కి సంబంధించిన క్విజ్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే కనుక ఒకసారి వెబ్సైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ విజిట్ చేసి అందులో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి పీడిఎఫ్ పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన 5 మినిట్స్ తర్వాత మీకు బై నౌ ప్లేస్ లో వ్యూ ఆప్షన్ అయితే వస్తుంది, లేదా వెబ్సైట్ పర్చేస్ లిస్ట్ లోకి వెళ్ళి 5 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేయండి. ఓకే, ఇది ఈ రోజు వీడియో అనేది. వీడియోతో పాటుగా అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్